మన జీవితాల నుంచి తీసేయాలా? కాదు కదా. లేదు, ఆ ప్రేమ నిరంతరము కూడా మనము కొనసాగించాలి అని లేఖనం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ ప్రేమను మనము కొనసాగించేటటువంటి ప్రాసెస్లో అనేక రకాలైనటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఆ పరిస్థితులను కొద్ది సమయం మనం చూద్దాం పుల్లరా. మనకు అనుకున్నది జరిగినా జరగకపోయినా మనము విశ్వాసముతో ప్రేమతో జీవించాలి అని లేఖనం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు జరిగినా జరగకపోయినా, జరిగితే ఓకే, ఒకవేళ జరగకపోయినా అదే ప్రేమతో ఉండమన్నారు. కాబట్టి ఎలాగుండాలి, ఏ పరిస్థితుల్లో ఆ ప్రేమను మనం కలిగి జీవించాలి అని గనక ఆలోచన చేస్తే పుల్లరా, ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ప్రేమను బట్టి రాయబడి ఉన్నాయి. చివరి వచనం చూద్దాం. 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడు నిలుస్తాయి. వాటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఆమేన్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు వరుసలో నిలబడతాయి. వరుసలో మన ఎదుటే నిలబడతాయి. కానీ ఆ మూడిటిలో బైబుల్ ఎంచినటువంటి శ్రేష్టత దేనికి ఇచ్చారంటే ప్రేమకిచ్చారు. విశ్వాసం నిలుస్తుంది పుల్లరా, నిరీక్షణ నిలుస్తుంది, ప్రేమ ఉంటుంది. కానీ ఈ మూడిటిలో ఏది బెస్ట్, ఏది బెటరు, ఏది అని గనక ఆలోచన చేస్తే బైబుల్ సపోర్ట్ చేస్తూ ఉంది ప్రేమ అని. ఆమేన్. ఇప్పుడు ఆ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడతావా అని బైబుల్ మనని ప్రశ్న సంధిస్తూ ఉంది. ఎందుకు ఆ ప్రేమ మనల్ని ఏం చేసిద్దంటే పుల్లరా, ఆ ప్రేమ ఏం చేసిద్దంటే చూడండి, లేఖనంలో చూద్దాం. అదే అధ్యాయం 4వ వచనం చదవండి పుల్లరా. చాలా మాటలు వస్తాయి ఇక్కడ. చూడండి, ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆలకించండి. ఆ ప్రేమ ఏం చేసిద్దంటే, ప్రేమ దీర్ఘకాలము సహించిద్దంట. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, అనగా అసూయపడదు, డమ్మముగా గర్వముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును,